హలో అండి. మీకు ఫూల్ మకాన్ తోటి ఏంటంటే పౌడర్ ఎట్లా చేసుకోవచ్చు, అది ఎలా నిల్వ ఉంచుకోవాలి, ఎందులో ఉపయోగించుకోవచ్చు అనేది చెప్తాను. ఇది ఫూల్ మకాన్, ఇదేమో జీడిపప్పు, ఇది బాదం పప్పు. ఓకే, ఇది పావు కేజీ బాదం పప్పు అనమాట. ఇది తొక్కలో ఒలుచుకోవడం కూడా ఈజీగా ఎలాగనేది నేను చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను, అది మీరు చూడండి. లేకుంటే మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. ఏం లేదు, ఇది బాదం పప్పుని మనం ఏం చేస్తామంటే బాగా నీళ్లు మరగపెట్టి అందులో వేసేసి ఒక అరగంట గంట సేపు ఉంచేసేయండి. ఉంచేసాక జస్ట్ మనం ఇట్లా అంటే తొక్కలు ఊడిపోతాయి అనమాట. ఆ తొక్కలు తీసేసాక వీటిని ఏంటంటే తడి ఉంటుంది కాబట్టి ఒక రోజంతా కూడా ఎండలో పెట్టేయండి, పేపర్ మీద వేసి. చక్కగా ఆరిపోతుంది. ఆరిపోయాక మళ్ళీ వీటిని చక్కగా మనం ఇలాగా ఏంటంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా లైట్గా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా వేయించి పెట్టుకోవాలి. అలాగే ఫుల్ మకాన్ని కూడా వేయించి పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే చూసారా సౌండ్ ఎట్లా వస్తుందో, అలా పొడి అయిపోతుంది అన్నమాట. కొలతలు ఎలా అంటే ఇది పావు కేజీ ఇది అంటే 100 గ్రామ్స్కి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అసలు, అంటే మరమరాల్లా ఉంటాయి బురుగులాగా. అందుకని చాలా ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇది 100 గ్రాములు, ఇవేం పావు కేజీ ఇవన్నీ తీసుకుని చక్కగా ఇలా ఏంటంటే డ్రై రోస్ట్, ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయద్దు, వేయించి పెట్టుకోండి. ఇలాగా వేయించుకున్నాక ఇది మనం పొడి చేసేసుకోవడమే. మొత్తం 3 కలుపుకుని, అంటే ఇది తేలిగ్గా ఉండటం వల్ల మిక్సీలో వేసినప్పుడు లేచిపోతూ ఉంటుంది. ముందు బాదం పప్పు చేసుకోండి, జీడిపప్పు చేసుకోండి, తర్వాత ఇవి కొద్దిగా వేసుకుంటూ మళ్ళీ ఈ పొడి కూడా కొద్దిగా వేసుకుంటూ చేసుకుంటే కలుస్తుంది అన్నమాట. యాక్చువల్లీ నేను డిమార్ట్ నుంచి చూసారా 300తో అంటే ఇంచుమించుగా 400 గ్రాములు, ఎంత 505 రూపాయలు 86 పైసలు అన్నమాట. ఇంకా ఇన్ని ఉన్నాయి, ఇక్కడ వరకు ఉన్నాయి. అంటే మనకి ఎంత 400 గ్రాములకి దగ్గర 300 గ్రాములు ఉన్నాయి ఇందులో. ఇంకా అది చూడండి. ఒకసారి నేను అంటే లూజు పెట్టరు సహజంగా, అలాంటిది లూజ్ పెట్టాడు ఒకసారి వెళ్ళినప్పుడు డిమార్ట్లో. ఇంకా అందుకనే ఒకసారి తెచ్చేసుకున్నాను. ఇవి 100 గ్రాములు ఉంటాయన్నమాట. ఇంకా అందులో 300 చేంజ్ ఉంది. ఓకే, ఇవన్నీ కూడా పొడి చేసుకునేటప్పుడు మీరు యాలకులు తీసి గింజలు తీసుకోండి, తొక్కలతో వేయద్దు. ఆ కాయలాగా గింజలు ఒలిచేసుకుని ఒక 20 దాకా యాలకులను ఒలిచేసుకుని ఈ పొడి చేసుకునేటప్పుడు వాటిలో వేసి పొడి చేసేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్, చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా ముందు పొడి చేసుకుని చక్కగా ఒక గాజు కంటైనర్ కానీ, ఒక మంచి ఏంటంటే మంచి క్వాలిటీ గల ప్లాస్టిక్ డబ్బాలు అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. దగ్గర నెల రోజులు ఈజీగా వస్తుంది. ఒకళ్ళకి అయితే నెల రోజులు ఈజీగా వచ్చేస్తుంది. నేను యాక్చువల్లీ ఇది ఏంటంటే మార్నింగ్ టైం పాలల్లో 1 స్పూను ఈ పౌడర్ వేసుకుని కొద్దిగా తేనె కానీ లేకపోతే కొద్దిగా పటిక బెల్లం పొడి కానీ వేసుకుని తాగుతాను అనమాట. ఈ ఫూల్ మకాన్ అనేది నరాలకి చాలా చక్కగా పనిచేస్తుంది, నరాల బలహీనతను తగ్గిస్తుంది అన్నమాట. అలాగే చాలా మనకి కొన్ని రకాల రోగాలకి చాలా మంచిది ఇది. మన అంత డాక్టర్స్ కాదు కదా. అయితే నేను ఇది వాడుతున్నాను దగ్గర 2 years నుంచి. ఇట్లాగా నేనే కాదు, మా మనవడు 6 సంవత్సరాలు, వాడికి మేము ఇంట్లో అందరం కూడా వాడుతున్నాం. మా మనవాడికి మేము అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. ఇది ఆరోగ్యపరమైన ఆహారమే కానీ చేసేది కాదు కదా. చూడండి, బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ బలాన్ని ఇస్తాయి. బాదం పప్పు మనకి కొంచెం మతిమరుపు రాకుండా చేస్తుంది. కాబట్టి ఇలాగ చేసుకుని పెట్టుకోవడం బెటర్. పెట్టుకుని వాడి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.